అయితే టీ తీసుకొనొచ్చి, "తాతయ్య గారు టీ తీసుకోండి" అంటూ ఉంటుంది. దాంతో శివనారి అయితే దీప సైడు ఇట్లా చూస్తూ ఉంటాడు. దాంతో పెద్దయ్య గారు టీ తీసుకోమని టీ ఇస్తూ ఉంటే, ఇంతలో అక్కడికైతే కాశీ వచ్చి, "అవును, మీరు వీళ్ళకి సేవలు చేస్తూ ఉండండి. వాళ్ళేమో మిమ్మల్ని పని మనుషులనుకోని మీ చేత అన్నీ చేపిచ్చుకుంటూ ఉంటారు. మీకంటూ విలువలేమో ఇవ్వకుండా చేస్తూ ఉంటారని" చెప్పగానే, "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికని" చెప్పనైతే శివనారాయణ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దశరథు, సుమిత్ర, జ్యోత్స్న వీళ్ళందరూ కాశీ వాళ్ళు వస్తారు. "ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "మొన్న అత్తయ్యకి బాగలేదని చెప్తే మీరు పంపించలేదంట కదా!" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో కా కాశీతోటి కార్తీకు, "అదంతా జరిగిపోయిన గతం కదరా! ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు" అని చెప్పగానే, "అదంతా జరిగిపోయినా కూడా ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకేమైనా కూడా అంతే కదా! అదే ప్లేస్‌లో కాంచనత్త ప్లేస్‌లో సుమిత్ర ఉంటే వీళ్ళు ఇట్లాగే చేస్తారా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నువ్వంటే ఈ ఇంటి మనవడివి, నీకంటే కొన్ని ఉంటారు. దీపక్కను కూడా అట్లాగే చూస్తారా వీళ్ళు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా శివనారాయణ అయితే, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉంది" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో, "ఇక్కడ ఉంది మా నానమ్మేను" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "ఉంది మీ నానమ్మే, కానీ నువ్వు కూడా ఈ ఇంటి పని మనిషి కొడుకువి, ఆ విషయం నీకు తెలుసా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో కాశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "నువ్వు ఆ విధంగా చూస్తే ఈ ఇంటి పని మనిషి కొడుకువే, లేదా దీప తమ్ముడివనుకుంటే దీప కూడా ఈ ఇంటి పని మనిషి" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, శివనారాయణ అన్న మాటలకి, నాన్న మీరెందుకు ఇప్పుడు వాడిని అన్ని మాటలు అంటాము, నేను పంపించేస్తానులే" అని చెప్పని దశరథ్ అంటూ ఉంటాడు. లేదు, నేను ఇవన్నీ తేల్చుకోవడం కోసమే వచ్చాను. వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరని మీ ఇష్టం వచ్చినట్లు అగ్రిమెంట్లు రాపిచ్చుకొని వాళ్ళని పని మనుషులుగా చేసి వాడుకుంటున్నారని చెప్పగానే, "రేయ్! నీకేం పనిరా, నువ్వు ఇక్కడ వెళ్ళిపో" అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. "నీలాగా అబద్ధాలు చెప్పే లాగా నేను లేను" అని చెప్పనైతే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే కొట్టడానికి ముందుకెళ్తూ ఉంటే, దశరథ్ అయితే, "మీరు ఆగండి నాన్న, ఎందుకు ఆవేశపడతాడు, వాడేదో తెలియక మాట్లాడుతున్నారనుకో" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "నేను తెలిసే మాట్లాడుతున్నానని" కాశీ అంటాడు. దాంతో కాశీ అయితే, "మీకు ఆస్తులున్నాయి గానీ మీకు బుద్ధి లేదు. నాకు ఆస్తులు లేకపోయినా బుద్ధి ఉంది. అవునులే, నువ్వు ఆ కాశీగాడి కొడుకు కదా, వాడి లక్షణాలే వస్తాయి" అని చెప్పనైతే అంటూ ఉంటారు. "మీరు నన్నేమైనా మాట్లాడండి గానీ మా నాన్న గురించి ఏం మాట్లాడొద్దు" అని కాశీ శివనారాయణతో అంటూ ఉంటాడు. దాంతో, "నీకు ఇట్లా కాదు, పారిజాతం పారిజాతం అని చెప్పనైతే పిలుస్తాడు. పారిజాతం వచ్చి, "రేయ్! నిన్నెవరు రమ్మన్నా, ఎప్పుడొచ్చావు కాశీ" అనగానే, "నువ్వు ఉండు నానమ్మ" అని "నిన్ను ఇక్కడ మర్యాదలు చేయడానికి పిలవలేదు, వీడిని ఇక్కడి నుంచి పంపించు" అని చెప్తూ ఉంటాడు. దాంతో, "ఉండు నానమ్మ, నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి" అని చెప్పని అంటూ ఉంటాడు.